పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఓ ఉద్యమంలా మారుతోంది. ప్రధాని స్వయంగా తన కాన్వాయ్ను తగ్గించుకోవడమే కాకుండా విలాసాలకు స్వస్తి పలకాలని చేసిన సూచనలతో వివిధ రాష్ట్రాల నేతలు నడుం బిగించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు, మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ వరకు ప్రభుత్వ యంత్రాంగాలు పొదుపు చర్యలను ముమ్మరం చేశాయి. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ సూచించిన పొదుపు మంత్రానికి దేశవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. కేవలం ప్రజలకే కాకుండా పాలకులకు కూడా ఆదర్శంగా నిలిచేలా ప్రధాని తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. గుజరాత్, అస్సోం పర్యటనలో కేవలం ఎస్బీజీ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన భద్రతా వాహనాలను మాత్రమే ఉంచారు. మిగిలిన అదనపు వాహనాలను తొలగించారు. కొత్తగా కొనుగోలు చేయకుండానే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను తన కాన్వాయ్లో చేర్చాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఇతర కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు కూడా ప్రధాని దారిని అనుసరిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ తమ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను సగానికి పైగా తగ్గించినట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రులు కపిల్ మిశ్రా, రామ్దాస్ అఠావలే మెట్రో రైళ్లలో ప్రయాణించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు తన కాన్వాయ్తో పాటు మంత్రుల వాహన శ్రేణిని 50% తగ్గిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వర్క్ ఫ్రం హోం విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. లక్నో మేయర్ సుష్మా ఖర్గ్వాల్ తనకున్న 2 ప్రభుత్వ వాహనాల్లో ఒకదాన్ని వెనక్కి ఇచ్చేశారు. ప్రధాని మోదీ పొదుపు చర్యల్లో భాగంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ పర్యటనలు రద్దయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తమ మంత్రుల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా విమానాలు వాడకూడదని స్పష్టం చేసింది. తన ఫ్రాన్స్ పర్యటనను మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ రద్దు చేసుకున్నారు. గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్కు వెళ్లాల్సిన 22 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల అధ్యయన యాత్ర కూడా రద్దయ్యే అవకాశం ఉంది.